గడపలో మహానాడు ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందాన్ని ఇస్తుంది, గర్వంగా ఉంది, బాధ్యతగా ఉంది. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వర్ణదేవుని కూడా ప్రార్థిస్తున్నా. ఒక్కరోజు మాకు వర్షం పడకుండా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని చెప్పి. కడపలో 8 సీట్లు కైవసం చేసుకుంది టీడీపీ. ఈ మహానాడు తర్వాత ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉండొచ్చు? మా సీట్ల గురించి 4 సంవత్సరాలు ఉంది టైము. మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. అవతల 2029లో ప్రజలు న్యాయ నిర్ణేతలు. మేము బాగా చేసామనుకుంటే తప్పకుండా ప్రజలు మాకు మళ్ళా రెండో ఛాన్స్ ఇస్తారు తప్పకుండా. అంతేగాని ఊరికే ఆర్భాటంగా ఇన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తాం ఇదంతా అనవసరం. సార్, వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్న ప్రతి ఆర్చల దగ్గర పసుపు జెండాలతో, పార్టీ జెండాలతో నింపేశారు ఆయన కనిపించకుండా అని కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవి ఒక్కొక్కసారి ఎవరో తెలుసో తెలియకో ఒక్కోసారి రకరకాలుగా చేస్తుంటారు. అది మా దృష్టికి వచ్చిన వెంటనే అవన్నీ కూడా తొలగించేసాం. అయినా నేను అడుగుతున్నా, ఆ విగ్రహాలు పెట్టుకునే దానికి వాళ్ళకి అనుమతులు ఉన్నాయా? ఎక్కడ అనుమతులు ఉన్నాయి? మహాత్మా గాంధీ ఈ దేశమంతా వంతుంటే రాజశేఖర రెడ్డి గారికి 1 లక్ష పెట్టారు. మరి దానికి ఏం చెప్తారు వాళ్ళు? అనుమతులు ఉన్నాయని చెప్తారా? రైట్.